వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 2 జకరియా అనే ఇంకొక ప్రవక్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జకరియా 1:1-3 వరకు. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించను, కాబట్టి నువ్వు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు ప్రజలకు చెప్పమని జకర్యాకు దేవుడు చెప్పంగానే జకర్యా పరిచర్య హగ్గై తర్వాత 2 నెలలకు మొదలైంది. ప్రజల అవసరతను బట్టి సమయం వ్యర్థం చేయకుండా వెంటనే పని ప్రారంభించాడు. ఇంతకు మునుపు జరిగిన చరిత్రతో ప్రారంభించాడు. వారి పూర్వీకులు దేవునికి విరుద్ధంగా అనేక పాపాలు చేసినందున చేదు పరిణామాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశాడు. అందుకే మీరు నా తట్టు తిరుగుడి అని దేవుడు చెప్పిన మాటలు ప్రకటించాడు. వారి పితరులు ఈ ఆదేశం విని కూడా నిర్లక్ష్యం చేశారు. ప్రతిస్పందన లేదు. దేవుని మాటలు వ్యర్థం కావని వారికి చెప్తూ రుజువు చూపించాడు. అవిధేయతకు ఫలితంగా వారి పొలాలు పండుట మానేశాయి. పితరులు చనిపోయారు. జకర్యాకు చరిత్ర తెలిసినందున దేవుని యొద్ద నుండి సందేశం తెచ్చి వారి పితరుల వలె అదే తప్పు చేయవద్దని బతిమాలాడు. చరిత్ర ద్వారా పాఠాలు నేర్చుకొని ఈ తరం వారైనా దేవుని కొరకు బతకండి అని చెప్పాడు. దేవుడు జకర్యాతో దర్శనాల ద్వారాను కలల ద్వారాను మాట్లాడాడు. నిద్రలోనూ మేల్కొనున్నప్పుడు రాత్రింబగళ్ళు దేవుడు మాట్లాడాడు. జకర్యా దేవునితో నిత్యం సంబంధం కలిగి ఉన్నాడు. 1000 ఏళ్ల పాలనలో క్రీస్తుకు ఉండబోయే అత్యున్నత స్థానం గురించి మన ముందుకు తీసుకుని రావడము ఇతని పరిచర్య. యెషయా ప్రవక్త పరిచర్యను పోలి ఉంది. అంటే యెషయా ప్రవక్త ఏ విధంగా 1000 ఏళ్ల పాలన గురించి చెప్పాడో అదేవిధంగా ఈయన కూడా చెప్పాడు. క్రీస్తును ఒక తక్కువ స్థాయి నుండి వచ్చే ఒక శిశువు నుండి అత్యున్నత మహిమకు ఎలా వెళ్లాడో చిత్రీకరించాడు. జకర్యా ఒక యాజకునిలాగా పరిచర్య ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రవక్త అయ్యాడు. అయితే యెహెజ్కేలు లాగా ఇహలోక మందిరం గురించిన సంగతులు ఎప్పుడూ మర్చిపోలేదు. అతని ప్రవచనంలో ఎక్కువగా ఉపయోగించే వాక్య భాగము 4:6లో కనపడుతుంది. శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను అనే మాట చాలాసార్లు వాడుతూ ఉంటాం. ఈ సందేశము జకర్యాను తప్పు పట్టుటకు కాదు కానీ అలసిపోయిన జకర్యాను సేద తీర్చుటకు చెప్పాడు. దేవుని కొరకు ఏ పని చేస్తున్నా కూడా కొందరు అలసిపోతూ ఉంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ సందేశం ఆదరణ ఇస్తుంది. అంతేకాకుండా తాము తలపెట్టిన పని విజయవంతంగా ముగిస్తుందనే నిశ్చయత కూడా దర్శనాల వస్తుంది. దర్శనాల ద్వారా జకర్యా ఒలివ చెట్లు, ఒలివ కొమ్మల్ని చూశాడు. అవి పరిశుద్ధాత్మ పరిచర్యను గుర్తు చేస్తుంది కాబట్టి అతనికి నిరీక్షణతో కూడిన ప్రత్యక్షత కలిగింది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన, జకర్యా వలె ఆలస్యం చేయకుండా తండ్రి ఆయన ఏ విధంగా ఆలస్యం చేయకుండా ప్రవచించాడో అదేవిధంగా మేము కూడా 2వ రాకడ గురించి అందరికీ హెచ్చరించేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.